అన్నారు అందరు బాగున్నారా? నేను మీ ధీరజ్. ఈరోజు వచ్చేసి మనమైతే ఒక ప్లాంట్ అయితే తయారు చేయబోతున్నాం. అంటే అది ఆర్టిఫిషియల్ ప్లాంట్ అనమాట. అంటే డెకరేషన్కి అయితే బాగా పనికొస్తుంది. అది మీకైతే వీడియోలో చూపిస్తాను ఎలా తయారు చేయాలో. చూసుకున్నట్టయితే అట్ట మీరైతే కమ్మీలు ఇట్లా వంచుకునేసి పేపర్ టేప్ అయితే మీరు వాడండి. అట్లా కార్వింగ్ చేసుకున్న తర్వాత అలాంటిది ఇంకోటి అయితే మీరు తయారు చేసుకోవాలా ఫ్రెండ్స్. దీని బదులు అయితే ఇది వాడుతున్నాము. ఎలా ఎలా అంటే ఇది ఎందుకంటే పెద్దది అయిపోయింది మరి, అందుకని ఈ మూత అయితే వాడుతున్నాము. ఎలా దీన్ని ఇప్పుడైతే మనము అతికిపియాలా. ఇది ఎలా కట్టుకుంది బాబు? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఎంసీఎల్ అయితే కింద పెట్టేస్తాను. దానికి మనం ఇలాగైతే ఒక్కొక్కటి అమర్చాలా. ఎలా అంటే ఇలా అమరిస్తే మనకి ఫ్లవర్ ప్లాట్ లాగైతే తయారైపోతుంది. ఇది ఇక్కడ చూసారు కదా, బాగుందా? ఇప్పుడైతే పెయింటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా గాయస్? ఇలా అయితే తయారు చేస్తాం. ఇప్పుడు మనకైతే పెయింటింగ్ చేయాలా. ఏవేవంటే లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, వైట్ అనమాట. ఈ రెండింటిని అయితే మనకి దీనికైతే పెయింట్ చేయాలా. ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. దీన్ని అయితే మిక్స్ చేసి లైట్ గ్రీన్ అయితే చేద్దాము. ఎందుకంటే లైట్ గ్రీన్ అయితే మనకు అక్కడ అవైలబుల్లో లేదనుకో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడు పెయింటింగ్ చేయబోతున్నాం. మనం వైట్ గ్రీన్, లైట్ గ్రీన్ అంతా కలిపేసి తయారు చేస్తాం. ఇప్పుడైతే పెయింటింగ్ చేయబోతున్నాం. ఎలా తయారు చేయాలంటే ఇదంటే నార్మల్గా నా స్టైల్ తగ్గట్టు నేను చేస్తున్నాను. మీరు కూడా మీ స్టైల్కి తగ్గట్టు మీరు చేయండి. మీరైతే మొత్తం ఇప్పుడైతే చేసినాకైతే చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అయితే మొత్తం మీరైతే కవర్ చేసుకునేసి ఇలా అయితే మనము తయారు చేస్తాం. సరే ఎంత బాగుందో. ఇలా అయితే మనం ఫ్లవర్ పాట్ అయితే తయారు చేసాం.